బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులో బురఖా ధరించినటువంటి మహిళల ముఠా అయితే బంగారు షాపులో చోరీకి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతోంది. బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చినట్లుగా నటించినటువంటి 5గురు మహిళలు పక్కా ప్రణాళికతో షాపు సిబ్బంది దృష్టి మరల్చి బంగారు గొలుసును అపహరించినటువంటి ఘటన సీసీటీవీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిపోయింది. తాండూరులోని ఒక ప్రముఖ గోల్డ్ షాప్లోకి 5గురు మహిళలు బురఖా ధరించి వచ్చారు. బంగారు ఆభరణాల డిజైన్లు చూపించాలని షాపు సిబ్బందిని కోరారు. దీంతో సిబ్బంది వివిధ రకాలైనటువంటి బంగారు నగలను కూడా వారి ముందు ఉంచి చూపించడం మొదలుపెట్టింది. ఇక మరి ఆభరణాలను పరిశీలిస్తున్నట్లుగా వాళ్ళందరూ కూడా నటిస్తూ షాపు సిబ్బంది దృష్టిని తమ యొక్క వైపు తిప్పుకునేలాగా చేయడం జరిగింది. ఈ క్రమంలో ముందుగానే వేసుకున్నటువంటి పథకం ప్రకారం ఒక మహిళ చాకచక్యంగా వ్యవహరించింది. ఇక మరి సిబ్బందికి ఏమాత్రం అనుమానం రాకుండా కూడా చూసుకుంటూ బురకాలో ఉన్నటువంటి మరో మహిళ గ్లాస్ కౌంటర్ పైకి ఎక్కి 10 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించినట్లుగా అయితే సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. చోరీ చేసిన అనంతరం ఆ మహిళ తనతో వచ్చిన వారికి వెళ్ళిపోదామన్నట్లుగా కూడా సైగ చేయగా అందులో ఇక మరి అందరూ కూడా మరి ఎలాంటి అనుమానం రాకుండా అయితే నెమ్మదిగా షాపు నుంచి బయటకు వెళ్ళిపోయారు. మహిళలు వెళ్ళిపోయిన తర్వాత ఇక మరి స్టాక్ను పరిశీలించినటువంటి ఆ షాపు సిబ్బందికి మరి బంగారు గొలుసు కనిపించకపోవడంతో అయితే అనుమానం వచ్చింది. మరి వెంటనే షాపు యజమాని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇక మరి మహిళల ముఠా పక్కా ఆ ప్లాన్తో అయితే చోరీకి పాల్పడినటువంటి దృశ్యాలు ప్రస్తుతం కెమెరాల్లో స్పష్టంగా అయితే రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపైన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కూడా సీసీటీవీ ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మరి బురక ధరించి వచ్చినటువంటి మహిళల ముఠా చోరీ వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇక మరి వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, వికారాబాద్ జిల్లా తాండూరులో బురకా ధరించినటువంటి మహిళల ముఠ ఒక ప్రముఖ బంగారు షాపులో అయితే చోరీకి ఎగబడ్డట్టు తెలుస్తా ఉంది. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా బయటపడ్డాయా ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, అయితే వికారాబాద్ జిల్లా తాండూరులో బురకా ధరించినటువంటి మహిళల ముఠా బంగారు షాప్ లో మరి చోరీకి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. బంగారం కొనుగోలు చేసేందుకు కూడా వచ్చినట్లుగా నటించినటువంటి 5గురు మహిళలు కూడా ఒక పక్కా ప్రణాళికతోని షాప్ సిబ్బంది దృష్టి మరల్చి బంగారు గొలుసును కూడా మరి దొంగిలించినట్టుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా, అంటే కెమెరాలో కూడా రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ వీడియో ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తాండూరులోని ఒక ప్రముఖ గోల్డ్ షాప్ లోకి మరి 5గురు మహిళలు బురకా ధరించి రావడం జరిగింది. బంగారు ఆభరణాలు డిజైన్లు చూపించాలంటూ కూడా మరి షాప్ సిబ్బందిని కోరినట్టుగా తెలిసింది. దీంతో సిబ్బంది వివిధ రకాల సంబంధించిన డిజైన్లను కూడా, బంగారు గొలుసులకు సంబంధించిన డిజైన్లను కూడా మరి వారి ముందు ఉంచడం జరిగింది. సో మరి ఆభరణాలను పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ కూడా షాప్ సిబ్బంది ఎవరైతే సిబ్బంది ఉంటారో వారి దృష్టిని తమ వైపు మళ్లించుకొని తిప్పుకునే విధంగా ఇంకొకరు ఈ దారుణానికి ఓడినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ముందు 3 మహిళలు కూర్చొని ఆ డిజైన్లు చూస్తున్నట్టుగా మరి వారి దృష్టిని కూడా మళ్లించారు. ఆ తర్వాత వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ ఏదైతే ముందు గ్లాస్ డెస్క్ ఉంటుందో అది ఎక్కి ఆ లోపల ఉన్నటువంటి 10 గ్రాములకు సంబంధించినటువంటి బంగారు గొలుసును కూడా దొంగిలించినట్లు మనకి వీడియో ఫుటేజ్ లో కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఆ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి కూడా అయితే చోరీ చేసిన తర్వాత కూడా ఆ మహిళ అంటే చోరీ చేసిన తర్వాత తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా వెనక నుంచి సైకిల్ కూడా చేసినట్టు కూడా మనకి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో అందరూ ఇలాంటి అనుమానం లేకుండా కూడా అక్కడి నుంచి నెమ్మదిగా షాప్ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మహిళలు వెళ్ళిపోయిన తర్వాత కూడా స్టాక్ ను పరిశీలించినటువంటి షాప్ సిబ్బందికి సంబంధించి బంగారు గొలుసు కనిపించడం లేదు అంటూ కూడా కొంత అనుమానం వచ్చింది వారికి. వెంటనే షాప్ యజమాని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అసలు విషయం బయటపడిందని చెప్పొచ్చు. మహిళల ముఠా పక్కా ప్లాన్ తో చోరీకి పాల్పడినటువంటి దృశ్యాలు కళ్ళకు కట్టినట్టుగా
సీసీ కెమెరాలో మరి స్పష్టంగా రికార్డ్ అయినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అయితే ఈ ఘటనపై కూడా షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు సీసీటీవీ ఆధారాలతో కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. సో మరి బురకాలు ధరించి వచ్చినటువంటి మహిళా ముఠా చోరీ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోకి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారనేది తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే తాండూరులో కొనసాగినటువంటి ఆ మహిళల ముఠా బంగారు షాపులో అయితే మరి ఇక చోరీకి పాల్పడినటువంటి ఘటన అయితే కలకలం రేపిందని చెప్పుకోవాలి. బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చినట్లుగా నటించి వాళ్ళు చాలా తెలివిగా అక్కడ సీసీటీవీ కెమెరాలో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. పొలిటెంట్ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఆ 5 మంది కూడా మహిళలు ఏ విధంగా అంటే వాళ్ళు బురకా ధరించి చాలా తెలివిగా ప్రదర్శిస్తూ వాళ్ళు అక్కడైతే మరి ఆ షాపులోకి ఎంటర్ కావడం జరిగింది. ఆ ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏమాత్రం కూడా అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా ముందుగానే ఊహించుకున్నట్లుగా వాళ్ళు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఒక మహిళ ఇంకా మరి అక్కడ బంగారం చోరీ వ్యవహారం పైన నిమగ్నమై ఉండగా మిగిలినట్టు వారు మాత్రం ఇక బంగారం చూపించాలి మాకు మేము కొనుగోలు చేస్తామన్న క్రమంలో అక్కడ సిబ్బంది చూపు పక్కకు మళ్ళకుండా వీళ్ళు చాకచక్యంగా వ్యవహరించారు. ఇదంతా సినారియో అక్కడ సీసీటీవీ కెమెరాలో మనకు పొలిటెంట్ స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక అయితే దీనికి సంబంధించి ఇంకా తర్వాత అంటే ఈ యొక్క ఇల్లు ఆల్రెడీ 10 దానికి సంబంధించి అక్కడ ఒక చైన్ దొంగలించి ఎలాంటి అనుమానం రాకుండా సైగల మీద బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి క్లోజింగ్ టైంలో అసలు ఆ లెక్క మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ బంగారం సంఖ్యను లెక్క పెట్టుకుంటే అసలు విషయం బయటపడింది. ఇక అసలు ఏం చేయాలో అక్కడ ఏం జరిగింది అన్న కోణంలో కూడా మరి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం జరిగింది. అనంతరం ఇక దానికి సంబంధించినటువంటి ఆ వివరాలను అయితే ప్రస్తుతము పోలీసులకు అందజేశారు. అక్కడ ఎవరు వచ్చారు ఏంటి అనేది మాత్రం దానిపైన ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా ఇక మరి ఎవరు ఆభరణాలకు అక్కడ ఆ చోరీకి ఎగబడినటువంటి ఆ ముఠా ఎవరు, ఆ బుర్కాలో ఉన్నటువంటి ముఠా ఎవరు అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు.